జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. సమాజంలో క్రైస్తవులు, ముస్లింలు హిందూ ధర్మాన్ని, మన దేవతల్ని దూషించడం మనం చూస్తూ ఉంటాం. అందరూ కాదు, మతోన్మాదం తలకెక్కినటువంటి కొందరు తీవ్రవాదులు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యన అంబేద్కరిజం అనే పేరుతో కొందరు, బుద్ధిజం అనే పేరుతో కొందరు తయారయ్యారు. అయితే వీళ్ళందరికీ ఒక స్టాండ్ ఉంది. ఏంటంటే వాళ్ళు దేవుడు అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఒంటరి మతానికి, ఆ ఒంటరి దేవుడికి సంబంధించినటువంటి మతం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తగ్గిపోతూ హిందుత్వం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంటే ఏం చేయాలో తెలియక వాళ్ళు ఈర్ష్యతోటి మన దేవీ దేవతల్ని నిత్యం దూషిస్తూ ఉంటారు. ఇవన్నీ కాక అసలు దేవుడే లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని నాస్తికులు అనే పేరుతో సమాజంలో కొందరు తిరుగుతుంటారు. వీళ్ళ స్టాండ్ ఏంటంటే అసలు దేవుడే లేడు అనేది వీళ్ళ ముఖ్యమైన వాదన. ఓకే, ఎవడి సావు వాడు చస్తే తప్పులేదు, అలాగే మీ సావేదో మీరు చస్తే కూడా తప్పులేదు. కానీ అసలు దేవుడే లేడంటూ కేవలం హిందూ మతానికి సంబంధించిన ఆచారాలను మాత్రం, హిందూ వ్యవస్థని, హిందూ దేవీ దేవతలని నిత్యం ఏదో ఒక వంకతో సమాజాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తుంటారు. నేను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటూ నేను చచ్చిపోయిన తర్వాత నా అస్థికలు మాత్రం గంగానదిలో కలపండి అని చెప్పి చచ్చిపోయినటువంటి నాస్తికులు కూడా ఉన్నారనుకోండి. అసలు ఈ నాస్తికులు ఇలా ఎందుకు మాట్లాడుతుంటారు అంటే సమాజంలో ఒక ఐడెంటిటీ కోసం. మొత్తం సమాజంలో 99% మంది ఏదో ఒక దేవుడిని ఏదో ఒక రూపంలో ఆరాధిస్తూ జీవిస్తుంటారు. వీళ్ళందరి దృష్టిని ఆకర్షించాలి అంటే దేవుడు లేడు అని ఏదో ఒక అభూత కల్పన కల్పించి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం కోసం ఈ పని చేస్తుంటారు. ఈ మధ్యన అలాంటి వాళ్ళని మనం చాలామందిని చూసాం. కొందరు కాలగర్భంలో కలిసిపోయారు, కొందరు చచ్చిపోయారు, కొందరు కనుమరుగైపోయారు. అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి డాక్టర్ సమరం. అదేనండి, మన సెక్స్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా విజయవాడ డాక్టర్ సమరం గారు. సమాజంలో చేతబడులు, మాయలు, మంత్రాలు ఇలాంటి మూఢనమ్మకాలపైన అవేర్నెస్ కలగజేస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటారు. మంచిదే, చెడు ఎక్కడున్నా దాన్ని ఖచ్చితంగా ప్రజలు తెలియజేసి అవేర్నెస్ తీసుకురావడం చాలా మంచి పని. దానిని మనం అందరం కూడా అభినందించాల్సిందే, అలాగే అభినందిస్తున్నాం కూడా. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే సైన్స్ గొప్పది అని చెప్పే ఈ తలకమాసిన అభ్యుదయవాదులు భూమి గుండ్రంగా లేదు, బల్లబారుపుగా ఉంది, అది 3 స్తంభాల మీద ఆధారపడి ఉంది అని చెప్పేటువంటి మత గ్రంథాల గురించి మాత్రం ఏనాడు మాట్లాడరు. లేదు, భూమి గుండ్రంగా ఉందని చెప్పి నిరూపించినటువంటి సైంటిస్టులని అతి కిరాతకంగా చంపేసినటువంటి బిషప్ల గురించి ఏ రోజు నోరు విప్పరు. మంత్రగత్తులు అనే పేరుతోటి వేల లక్షల మందిని అత్యంత క్రూరంగా చంపేసినటువంటి ఆటవిక క్రైస్తవ సమాజం గురించి ఏ ఒక్కడు కూడా ఈ నాస్తికవాదులు మాట్లాడరు. ఆడమగ కలవకుండా బిడ్డ పుట్టడం అసంభవం అని చెప్పేటువంటి ఈ హేతువాదులు పవిత్రాత్మ ద్వారా యేసు ఎలా పుట్టాడు అని ఏ రోజు ప్రశ్నించరు. ఎందుకంటే ఆ బైబిల్ నిండా సెక్స్ కథలే ఉంటాయి కాబట్టి మన సెక్స్ డాక్టర్ గారికి ఇవన్నీ ఎంతో పవిత్ర కార్యాలుగా అనిపించుంటాయి కాబోలు. ఇలా చిట్టా చెప్పుకుంటూ పోతే ఒక 2 గంటలు వీడియో అయిపోతుంది. కాబట్టి మనం సమరం గారి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో నాస్తిక పితామహుడు అని చెప్పుకునేటువంటి గోరా అంటే గోకరాజు రామచంద్రరావు అనే ఆయన కొడుకు ఈ సమరం గారు. ఉప్పు సత్యాగ్రహం రోజు పుట్టాడు కాబట్టి ఒక కొడుక్కి లవణం అని, మొదటి స్వాతంత్ర పోరాట ఉద్యమం రోజు పుట్టాడు కాబట్టి ఈయన పేరు సమరం అని పెట్టినట్లుగా కొందరు చెప్తూ ఉంటారు. ఈయన ఈ మధ్యన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాట్లాడారు. దాని గురించి మనం ఈ వీడియోలో కొంచెం డిస్కస్ చేద్దాం. దేవుడికి బానిస దైవభావంలో ఉంది ఏంటంటే మనిషి దేవుడికి దాసం అయిపోతాడు. దేవుడికి దేవా నీ సేవకుని, నీ సేవకుని అంటాడు. వాడు పాదావందనం చేస్తాడు దేవునికి. ఎప్పుడైతే మనిషి తను సబ్మిట్ చేసుకుంటాడో, పాదావందనం చేస్తాడో, దేవుడు ముక్కుతాడో, ఒక సుప్రీం పవర్ చేసుకుంటే నేను నిమిత్త మాత్రుని ఏంటండి? నిమిత్త మాత్రుని గల మనిషిలో ఒక రకమైన బానిస భావం వచ్చింది. బానిస అని వాడు ఇప్పుడు కూడా మంచి పని చేయలేడు. బానిసకి స్వేచ్ఛగా ఆలోచించే శక్తి ఉండదు. బానిసకి ఎప్పుడు బానిస భావం ఉన్నవాడు ఎప్పుడు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. బానిస అన్నవాడు చేంజ్కి ఉపయోగపడ్డు. మన సమాజంలో చేంజ్ కావాలి, మార్పు తీసుకురా, నిరంతరం మార్పు, సమాజంలో నిరంతరం మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకురా మనుషులు కృషి చేయాలి. సమాజంలో నిరంతరం మార్పు రావాలి అంటే దేవుడికి దాసోహం అనకూడదు. అలాంటి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు అని ఈయన భావం.
ఆయన విషయంలోనికే వద్దాం. విజయవాడలోని పడమట అనే గ్రామంలో ఈయన తండ్రి గారు గోరా గారు అంత క్రితం నివాసం ఉండేవాడు. అప్పట్లో ఆ గ్రామంలో కూడా అనేక మందితో ఇలాగ నాస్తికవాదాన్ని ప్రదర్శించేవాడు. అప్పుడు ఆ గ్రామస్తుల్లో ఉన్నవాళ్ళంతా ఆయన్ని గ్రామాన్ని నుంచి తరిమేశారు, అంటే వెళ్ళగొట్టారు. అప్పటి భాషలో చెప్పాలంటే గ్రామ బహిష్కరణ చేశారు. అప్పుడు ఈ గోరా గారు ఇప్పుడు మనం బెంచ్ సర్కిల్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఒకప్పుడు ఈ పడమట అనే గ్రామానికి బయట ఉన్నటువంటి ప్రదేశం. ఆ బయట ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ఇల్లు నిర్మించుకుని ఊరికి దూరంగా అక్కడ నివాసం ఉండేవాడు. ఈ సన్నివేశం అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈయన అన్నాడు కదా, దేవుడికి దాసోహం అయిపోతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు అని. హిందూ ధర్మం నిరంతరం సమాజం మేలు కోసం నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. మార్పు చెందింది కాబట్టే, స్వతంత్రంగా ఆలోచించింది కాబట్టే నువ్వు ఎన్ని కారుకోతలు కోసినా మీ దాడికి లాగా గ్రామ బహిష్కరణ కానీ సమాజం నుంచి వెలివేయటం కానీ చేయలేదు. అలా చేయలేదు అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి, సమాజం, హిందూ సమాజం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంది. ఏది మంచిదో ఏది చెడ్డదో నిరంతరం మార్పు చెందుతూనే తనను తను సంస్కరించుకుంటూ ఉంటుంది హిందూ సమాజం. బానిసలైపోయారో, దేవుడికి ముక్కుంటున్నారో, దేవుడికి దాసాను అయిపోతున్నారో వాళ్ళ కర్తృత్వ శక్తి పోతుంది. నాస్తికత్వం అనేది కర్తృత్వ శక్తిని పెంచుతుంది, ఆస్తికత్వం కర్తృత్వ శక్తిని పోగొడుతుంది. ఆదిశంకరాచార్యులు వారు విచారణ మరియు ప్రశ్నించడం ద్వారా ఎన్నో వందల వేల చిన్న చిన్న మతాలను హిందూ ధర్మంలో కలిపేశారు అన్న విషయాన్ని మన సెక్స్ డాక్టర్ గారికి తెలిసినట్టు లేదు. అసలు మన హిందూ ధర్మం అనేదే ఈయన చెప్పేటువంటి కర్తృత్వం అంటే విచారణ. నేను ఎవరు అనే విచారణతోనే మొదలవుతుంది మన హిందూ ధర్మం. ఈ జన్మలో వీళ్ళకి ఆ స్థాయికి చేరుకుంటారని నేను అనుకోవడం లేదు. అయినా సరే మన డాక్టర్ గారికి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నానండి. డాక్టర్ గారు, చక్కగా భాష బట్టలు వేసుకుని కూర్చోండి, కళ్ళు మూసుకుని నేను ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకోండి. లోపల నుంచి నేను సమరం అని మీ మనసు మీకు సమాధానం చెప్తుంది. నేను సమరం కాదు, ఇంకా నేనెవరు అని అడగండి. అలా ప్రశ్నిస్తూ ఉండండి. నిరంతరం ప్రశ్నించగా నిరాకార చైతన్య స్థితి అనేది ఏదైతే ఉందో అది మాత్రమే నేను అని మీకు అర్థమవుతుంది. అదే హిందూ ధర్మం ఫైనల్గా చెప్తున్నటువంటిది. ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే ఈ జన్మలో అయ్యే పని కాదని నాకు తెలుసు, కానీ చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్తున్నా. ఇక నెక్స్ట్, ఈ ఆధునిక యుగంలో అంతరిక్షంలోనికి రాకెట్లు పంపించే వాళ్ళు కూడా ఆ రాకెట్ నమూనాలను తీసుకుని దేవుడి పాదాల దగ్గర ఆశీర్వాదం కోసం పెడుతున్నారు. దానికి మీరేమంటారు అని అడిగితే మన సమరం గారు ఏం చెప్పారో ఒకసారి విందాం. వాళ్ళ సైంటిస్టులు కేవలం 4 గోడల మధ్య ఉంటుంది ఆ సైన్స్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ పెంపకం, వాళ్ళ వాతావరణం, వాళ్ళు ఉన్న పెరిగిన వాతావరణం, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ నుంచి బయటపడలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ సైన్సు ఇలా అయితే రాకెట్లు పంపించగలం, ఈ చేయగలం అని చెప్పి సైన్స్ వరకే ఆలోచిస్తున్నాడు, కానీ ఇది ఆలోచించట్లా. ఈ రాకెట్ పైకి వెళ్తుంటే నేను చేసి వెళ్తున్నాను, కానీ ఆ దేవుడు వాడు అది లేకపోతే చేయలేం అనుకుంటాడు వాడు. అంటే ఎందుకు అలా అనుకుంటున్నాడంటే వాళ్ళల్లో పుట్టినప్పటి నుంచి పాతుకుపోయినట్టు బానిస భావం ఉందే. నేను నిమిత్త మాత్రుని, ఆ దైవ కృపలైతే నేను చేయలేను అనే బానిస భావం ఉందే. ఆ బానిస భావం వాడిని అలా తీసుకెళ్ళి ఈ శ్రీహరికోటలో ఆ రాకెట్ లాంచ్ చేయాలని తీసుకెళ్ళి నమూనా తీసుకెళ్ళి తిరుపతిలో దేవుని మీద పెడుతున్నారంటే వాళ్ళు బానిస. మన సెక్స్ డాక్టర్ గారిని మెంటల్ హాస్పిటల్లో చేరిస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన అండి. పాపం వయసు అయిపోయిందేమో అలా మాట్లాడుతున్నాడు అని మాత్రం అనుకోకండి, అలా జాలి కూడా పడకండి. ఎందుకంటే నేను ముందు చెప్పినట్లుగా నాస్తికవాద ముసుగులో కేవలం హిందుత్వ ఆచారాలను మాత్రమే టార్గెట్ చేస్తుంటారు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆచారాలు, పూజా విధానాలు, పెంపకం, వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ హిందుత్వం అనేటువంటి భావజాలంలో కట్టిపడేసి ఉంచుతున్నాయి. అవి అలా కాకుండా వీళ్ళందరినీ నాస్తికులుగాను లేదా సెక్యులర్లుగాను మార్చేస్తే వాళ్లే ఆటోమేటిక్గా ఏదో మతంలోనికి మారిపోతారు అనేది వీళ్ళ ఎదవ లాజిక్ అన్నమాట. క్రైస్తవ దేశాలలో సైంటిస్టులు అంతరిక్ష పరిశోధనలు చేసేటప్పుడు, అంతరిక్షంలోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మోకాల దండేసి ప్రార్థన చేయడం వీళ్ళకి కళ్ళకి కనిపించడం లేదు. అసలు వీళ్ళు ఎంతో గొప్పగా సైన్స్ని కీర్తిస్తూ సైన్స్ని పొగుడుతూ ఉంటారు కదా. వీళ్ళు చెప్పే సైన్స్కి పూర్తిగా విరుద్ధమైనటువంటి గ్రంథాలు, మత గ్రంథాలు ఏవైనా ఉన్నాయి అంటే 1 బైబిల్, 2 ఖురాన్ మాత్రమే. అవి వీళ్ళ కంటిలో కనీసం చిన్న నలుసులాగా మాత్రమే ఉంటాయి.
అదే హిందుత్వం విషయానికి వస్తే మాత్రం వీళ్ళు కళ్ళు పోయినంత పని అవుతుంది. నాస్తికవాదం ముసుగులో ఇలా హిందుత్వంపై విషం కక్కేటంటూ ఇలాంటి వాళ్ళకి వెంటనే సరైన చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గమనిస్తారని, వాళ్ళకి వెంటనే చికిత్స అందిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.